శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే మన పక్కనే ఉంటారు అనే సినిమా డైలాగ్ను నిజం చేస్తోంది తెలంగాణ బీజేపీ. కమలం పార్టీలో ఇప్పుడు కొత్త కుంపటి రాజుకుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు పెడుతున్న పోస్టులతో ఇబ్బంది పడుతున్న భారతీయ జనతా పార్టీకి మరో తలనొప్పి మొదలైపోయింది. సొంత పార్టీ నేతల సోషల్ మీడియా పోస్టులు కమలం పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణ బీజేపీలో ఇప్పుడేం నడుస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికలపై అంతర్గతంగా చర్చిస్తున్నారేమో, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారేమో. ఎవరైనా ఇలానే అనుకుంటారు. కానీ కమలం పార్టీలో ఇవేం జరగడం లేదు. వీటికంటే ముఖ్యంగా మరో కీలకమైన అంశంపై చర్చ నడుస్తోంది. సొంత నేతల సోషల్ మీడియా పోస్టులు తెలంగాణ బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. స్వయంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఏమంటున్నారో చూడండి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫేక్ వాళ్ళు కానివ్వండి, వేరే పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకుంటే మన పార్టీ పేరు మీద ఎవరైనా చేస్తూనే ఉంటే వాడు ఎంత పెద్దవాడైనా సరే బీజేపీ ఈజ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్. చూశారుగా, కమలం పార్టీకి ప్రత్యర్థులు ఎక్కడో లేరు. సొంత పార్టీలోనే పక్కలో బల్లెంలా తయారయ్యారు కొందరు. వర్గాలుగా వీడిపోయి ఒకరి మీద ఒకరు ఇష్టారీతిన పోస్టులు పెడుతూ పార్టీ పరువు కాస్త రోడ్డును పడేస్తున్నారు. అందుకే ఎంతో సౌమ్యుడైన వకీల్ సాబ్ రామచందర్కు కూడా కోపం వచ్చింది. ఈ సంస్కృతి ఈ మధ్య మరింత పెరగడంతో పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదన్న సంకేతాలు కింది స్థాయి వరకు బలంగా వెళ్లేలా సంకేతాలు ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయింది. కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు బింగి వెంకటేష్ ఓ గ్రూప్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారు. సీరియస్ గా తీసుకుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామచంద్రరావు మరికొంతమంది ఎంపీలపై పర్సనల్ గా అటాక్ చేసేలా కామెంట్స్, పోస్టులు పెడుతున్న వారిపై పార్టీ దృష్టి పెట్టింది. అవసరమైతే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో ఇద్దరు కీలక బీజేపీ నేతల మధ్య వార్ను కూడా కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. ఓ కన్నేసి ఉంచమని రాష్ట్ర అధ్యక్షుడికి సూచించింది. వారి టీమ్స్ వేసే పోస్టులపై నిఘా ఉంచినట్టు తెలుస్తోంది.